హలో ఫ్రెండ్స్, ప్రభుత్వ ఉద్యోగులకు వరాల జల్లు, డిఏ భారీగా పెంపు. కీలక అప్డేట్, తాజా సమాచారం మీకైతే అందించడానికి మన ఛానల్ అయితే ముందుకు రావడం జరిగింది. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వారు ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మనం ఈ వీడియో దాదాపు 500 ప్లస్ నుంచి దాదాపు 1000 ప్లస్ లైక్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నామండి. ప్రతి ఒక్కరూ లైక్ కొట్టడానికి ప్రయత్నించండి. ఇక లేట్ చేయకుండా ఒకసారి వివరాలకు వెళ్ళిపోయినట్టయితే, వెల్కమ్ టు ఆల్ టైమ్ రియల్ ఫ్యాక్ట్ న్యూస్కి స్వాగతం. ఉద్యోగులందరికీ వరాల జల్లు, డిఏ భారీగా పెంపు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సర్కారు సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఒక కీలక అప్డేట్ అనేది, కీలక నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. ఇటు తెలంగాణలో జూన్ 2న ఏదైతే ఉద్యోగస్తులకు డిఏ పెంచుతామని సీఎం రేవంత్ రెడ్డి గారు హామీ ఇచ్చారో, అదేవిధంగా అటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా తెలంగాణను అనుసరించాలని, ప్రభుత్వ ఉద్యోగులు కూడా భారీ సంఖ్యలో కూడా డిఏను కూడా పెంచాలని ఈ యొక్క నిర్ణయం అయితే తీసుకుందని చెప్పుకోవచ్చు. అయితే ఈరోజు ఈరోజు చూసుకున్నది, ఈరోజు మీటింగ్లో మనకు ముఖ్యమంత్రి గారు అదేవిధంగా ఇతర మంత్రులతో సహా ఆ యొక్క న్యూస్ అనేది ప్రభుత్వం అయితే విడుదల చేయడం జరిగింది. డిఎన్ఎస్ ఎనేబులెన్స్ అనేది భారీ సంఖ్యలో పెంచాలి, 2% ఉన్న డిఏను 3%గా పెంచాలని ఒక కీలక ఉత్తర్వులు అయితే జారీ చేయడం జరిగింది. వీటిపై త్వరలోనే నిర్ణయం తీసుకొని ఒక గెజిట్ అయితే జారీ చేయడానికి అవకాశం అయితే కల్పించబడుతుంది. ఏది ఏమైనా ప్రభుత్వం సంబంధించి తెలంగాణ అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సీఎం చంద్రబాబు నాయుడు గారు ఒక కీలక అప్డేట్ అనేది తీసుకురావడం జరిగింది. ఏది ఏమైనా ప్రభుత్వ ఉద్యోగస్తులకు ఇది వరాల జల్లుగా చెప్పుకోవచ్చు. అదేవిధంగా డిఎన్ఎస్ అలవెన్స్తో పాటు ఇంక్రిమెంట్ రిలీఫ్ కూడా పెంచాలి ఆలోచన కూడా ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. ఎందుకంటే పిఆర్సీ సంబంధించి దాదాపు 12వ పిఆర్సీ సంబంధించి ప్రతి ప్రభుత్వ ఉద్యోగులకు అందే విధంగా అయితే, అదేవిధంగా వీరికి సంబంధించి ఆరోగ్య భద్రతకు సంబంధించి ఆరోగ్య ఒక కొత్త స్కీమ్ అనేది కల్పించబడుతుంది. వీటికి సంబంధించిన ఒకటి మ్యారేజ్ సంబంధించి ఏదైనా వారి కుటుంబం సంబంధించి మ్యారేజ్ ఆర్థిక అవసరాలను కూడా ప్రభుత్వం అయితే నెరవేర్చే దిశగా అయితే ప్రభుత్వం అయితే ఆలోచన చేస్తూ ఉన్నది. ఏది ఏమైనా ఉద్యోగులందరికీ గొప్ప శుభ పరిణామంగా భావించవచ్చు. ఇటువంటి తాజా సమాచారం కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ గంటను ఆన్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ ఆల్.